సో హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, ఈరోజు మార్నింగ్ నుండి ఒక మిత్రుడు నన్ను చాలా చాలా ఇబ్బంది పెడుతున్నాడండి. ఫోన్ చేశారనమాట. సో కారణం ఏంటంటే, అతను ఒక మహిళ ఫోటోలు యూట్యూబ్ మన వార్తల్లో పెట్టి ఈమె కోసం చెప్పమని చెప్పి చాలా చాలా ఇబ్బంది పెడుతున్నాడు. సో ఏంటంటే, ఒక మహిళ అతను మోసం చేసిందండి. సో అయితే నేను అతనికి ఒకటే మాట చెప్పాను, యాజ్ ఏ లీగల్ రూల్స్ ప్రకారం అలాగ ఫోటో పెట్టి చెప్పకూడదని చెప్పడం వలన, సో అయితే నీకులాగా మోసం మరొకరు జరగకూడదు, ఇంకొక మిత్రుడు మోసపోకుండా ఉండే విధంగా కావాలంటే చెప్తానని చెప్తే దానికి అతను యాక్సెప్ట్ చేశాడు. సో అసలు ఇది జరిగింది ఏంటంటే, ప్రేమ అండి. ప్రేమ లేదు, దోమ లేదు, పచ్చి మోసం. సో ఒకటి 6 గల్ఫ్ దేశాల్లో ఏ దేశం అని అడగొద్దు. నెక్స్ట్ ఈ ఈ పీపుల్స్, ఈ పర్సన్స్, మహిళ కానీ ఈ మగతను కానీ ఆంధ్ర తెలంగాణ అడగొద్దు, చెప్పకూడదు. ఎందుకంటే కొందరు మనోభావాలు దెబ్బతింటాయి, కొందరు ఫీల్ అవుతారు కాబట్టి చెప్తున్నాను. ఒక మిత్రుడు ఇండియా నుండి, తెలుగు మిత్రుడే, తెలుగు ఆయనే, గల్ఫ్ వెళ్ళి 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలుగా ఇంటికి వెళ్ళలేదు. అంటే అతను కొంచెం అప్పులు బాధలే ఉన్నాయండి. సో అందువల్ల అప్పులు తీరే వాళ్ళకి వెళ్ళకూడదని చెప్పి 5 సంవత్సరాలుగా ఇంటికి వెళ్ళలేదు. అయితే గల్ఫ్లో ఇతను ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్, ఇతనికి ఆల్రెడీ భార్య ఉంది, వైఫ్ ఉంది, పిల్లలు కూడా ఉన్నారు. అయితే గల్ఫ్లో ఇతనికి వేరే ఒక మహిళతో పరిచయం అయింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. సో అయితే వీళ్ళు ఫ్రైడే కలుసుకునేవారు, బాగానే ఉంది. సో వీళ్ళ పరిచయం కూడా అయ్యి దగ్గర రీసెంట్గా 8 నెలలు 7 నెలల నుంచి ఈ పరిచయం కొనసాగుతుంది వీళ్ళకి. అయితే ఇతను ఈ 5 సంవత్సరాల వ్యవధిలో అప్పుడప్పుడు కొంచెం మిగిలిన డబ్బులతో గోల్డ్ షాప్కి వెళ్ళి వైఫ్కి ఈ చిన్న రింగులు కానీ చైన్లు కానీ ఫోటోలు తీసి చూపించి ఇది కొంటున్నానని చెప్పి అప్పుడప్పుడు ఆ వైఫ్ కోసం, భార్య కోసం చిన్న ఈ రింగ్స్ కానీ చెవులీలు కానీ ఇలాంటివి కొనివాడు అనమాట. సో అప్పుడు అంటే మెల్లమెల్లగా కొంచెం డబ్బులు దాచుకున్నారు కదా, భార్యకి అప్పుడప్పుడు బంగారం కొనివాడు. సో ఇతను ఇలాగా ఒక 3 సంవత్సరాల నుంచి అలాగే అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి 3 సార్లు చిన్న వస్తువులకు ఇలా కొనుక్కుంటూ ఇవి దగ్గరగా 89 గ్రాములు కొన్నాడు. భార్యకి ఇండియా వెళ్ళేటప్పుడు భార్యకి తీసుకెళ్ళిద్దామని చెప్పి 89 గ్రాములు కొన్నాడు. అది కూడా అతని యొక్క భార్య సెలెక్ట్ చేసినవే కొనిచ్చాడు అనమాట. కొనుక్కుని దాచుకున్నాడు అతను తన దగ్గర పర్సనల్గా. సో అయితే ఇందులో ఈ గర్ల్ ఫ్రెండ్తో పరిచయం అయింది, ఫ్రైడే కలుసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. అయితే మాటల మధ్యలో ఈ గర్ల్ ఫ్రెండ్ చెప్పాడు, ఇలాగ మా వైఫ్ కోసం ఇలాగ 80 గ్రాముల పైన బంగారం కొన్నాను, సో నేను నెక్స్ట్ మంత్ అలా టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు. జోక్ ఏంటంటే, ఇండియా వెళ్ళిన టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు ఆ వ్యక్తి. సో నెక్స్ట్ మంత్ వెళ్తానని చెప్తే, ఒకసారి బంగారం నాకు కూడా చూపించు, మోడల్స్ బాగుంటే ఆ మోడల్ కూడా నేను కొనుక్కుంటా అని చెప్పి గర్ల్ ఫ్రెండ్ అనమాట. అయితే మొన్న ఫ్రైడేకి సో గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ బంగారం కూడా తీసుకెళ్ళాడంట. 80 గ్రాముల పైన బంగారం తీసుకెళ్ళి అన్నీ చూపించాడు. సో ఈ రింగులు కానీ, చెవులీలు కానీ, చైన్ ఇవన్నీ చూపించాడు అనమాట. చూపిస్తే అతను కిందకి వెళ్ళి, అతను బిర్యానీ పెట్టరమ్మందంటే కిందకి హోటల్కి వెళ్ళాడు బిర్యానీ తేడానికి. బిర్యానీ పట్టుకుని రిటర్న్ మళ్ళీ రూమ్కి వచ్చేటప్పటికి ఆ మహిళ రూమ్లో లేదు. సో ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఎక్కడ పట్టుకుంటాం? సో పాపం అతను సాయంత్రం 10 గంటల వరకు అదే రూమ్ దగ్గర వెయిట్ చేశాడంటండి. ఏమో బయటికి వెళ్ళిందేమో మళ్ళీ వస్తుందేమో అని చెప్పి, రాలేదంటండి. ఎంత ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్. 89 గ్రాములు అనుకుంటా బంగారం పట్టుకుని జంపు చేయాలని. పాప ఇతను, నేను ఎన్ని సంవత్సరాలుగా ఇంటికి వెళ్ళలేదు, నేను పోనీ నా బాధ బంగారం పోయిందని కాదు, ఈ బంగారం కొన్న ప్రతిసారి నా వైఫ్కి వీడియో కాల్ చేసి ఫోటోలు పెట్టి చూపించి మరి కొన్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్తే మా వైఫ్ నేను తెచ్చే బంగారం కోసం ఆశగా ఎదురు చూస్తుంటుంది, తనకి ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. ఇన్ని సంవత్సరాలు కొంచెంగా దాచుకున్నది, అప్పులు తీరగా దాచుకున్న కొంచెం డబ్బులు, నా పర్సనల్ ఖర్చులు కూడా త్యాగం చేసుకుని దాచుకుని కొన్న డబ్బులు అన్నవి మా వైఫ్ కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి, సో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలో తెలియట్లేదు. నన్ను ఆ లేడీ ఫోటో పెట్టి పొద్దున్న నుంచి చంపేస్తాడు అతను. ఫోటో అయితే పెట్టడానికి కుదరదు బెదరు, నీకులాగా ఇంకో మిత్రులు మోసపోకూడదంటే ఈ వార్తలో చెప్తానని చెప్పాను. సో ఇదండి సంగతి. బయట దేశాల్లో ప్రేమల్లో ఉండేవాళ్ళు తస్మాత్ జాగ్రత్త. ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఇదండి సంగతి. మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.